అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా చాలా శక్తివంతమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది మన జీవితాన్నే మార్చేయగలదు. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఏదో పరీక్ష కోసం రోజంతా చదువుతాం, లేదంటే ఆఫీస్లో చాలా కష్టపడి పనిచేస్తాం, కాని మనకు రావాల్సిన ఫలితాలు మాత్రం కనిపించవు. అప్పుడు చాలా నిరాశగా, విసుగ్గా అనిపిస్తోంది కదూ. చూడండి, మనం ఏమనుకుంటాం, మన సక్సెస్ గ్రాఫ్ ఇలా స్ట్రెయిట్గా, ఫాస్ట్గా పైకి దూసుకెళ్ళిపోవాలని అనుకుంటాం. కాని నిజంగా జరిగేదేంటో తెలుసా? మన ఎదుగుదల మొదట్లో చాలా నెమ్మదిగా, అసలు ఎవరి కంటికి కనపడకుండా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. కాని ఒకానొక టైంలో అకస్మాత్తుగా ఒక్కసారిగా పైకి దూసుకుపోతుంది. అయితే ఈ నిరాశ నుంచి బయటపడటానికి ఒక చిన్న మ్యాజిక్ లాంటి సీక్రెట్ ఉందండోయ్. అదేంటో ఇప్పుడు చూద్దాం. నమ్మండి, ఇది మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఆ సీక్రెట్ ఏదో పెద్ద బ్రహ్మవిద్య కాదు, చాలా చాలా సింపుల్. అయితే అవును, మీరు విన్నది కరెక్టే. ఆ మ్యాజిక్ సీక్రెట్ ఏంటంటే, ప్రతిరోజు కేవలం 1%, జస్ట్ 1% బెటర్ అవ్వడం. అంతే. ఇది ఎవరైనా చేయగలరు కదా. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ప్రతిరోజు మనం కేవలం 1% మెరుగుపడితే ఏడాది చివరికి మనం ఏకంగా 37 రెట్లు బలంగా తయారవుతాం. అద్భుతం కదూ. ఎంత చిన్న మార్పు ఎంత పెద్ద ఫలితాన్నిస్తుందో చూడండి. సరే, ఈ మ్యాజిక్ అంతా మాటల్లోనేనా, లేక నిజంగా పనిచేస్తోందా? ఇప్పుడు మనం కొన్ని నిజ జీవిత కథలు విందాం. ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది. మీకు చైనీస్ వెదురు చెట్టు కథ తెలుసా? ఒక రైతు దాని విత్తనాన్ని నాటి రోజూ నీళ్లు పోశాడు. మొదటి సంవత్సరం గడిచింది, ఏ మార్పు లేదు. మూడో సంవత్సరం వచ్చింది, అయినా సరే ఒక్క మొలక కూడా రాలేదు. ఇక చుట్టుపక్కల వాళ్లు నవ్వడం మొదలుపెట్టారు. అయినా ఆ రైతు ఓపికతో నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 5వ సంవత్సరంలో అద్భుతం జరిగింది. కేవలం కొన్ని వారాల్లోనే ఆ చెట్టు ఏకంగా 80 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు విషయమేంటంటే, ఆ 5 ఏళ్లపాటు ఆ చెట్టు ఎవ్వరికీ కనిపించకుండా భూమి లోపల తన వేళ్లను బలంగా పెంచుకుంటోంది. మన ఎదుగుదల కూడా అచ్చమిలాగే ఉంటుంది. ఇప్పుడు మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప వ్యక్తి కథ చూద్దాం. మిల్ఖా సింగ్ గారు. ఆయన ప్రయాణం ఎంత కష్టంగా మొదలైందో ఊహించగలరా? దేశ విభజన సమయంలో తన కుటుంబాన్ని కోల్పోయారు. శరణార్థి శిబిరాల్లోనే పెరిగారు. కనీసం పరిగెత్తడానికి సరైన బూట్లు కూడా లేని పరిస్థితి ఆయనదే. అయినా ఆయన ఆగిపోలేదు. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేవారు. నిన్నటికంటే ఈరోజు ఇంకొంచెం వేగంగా, ఇంకొక్క అడుగు ఎక్కువగా, అలా రోజూ తనను తాను కేవలం 1% మెరుగుపరుచుకున్నారు. ఆ చిన్న కాని ప్రతిరోజు చేసిన కృషే ఒక సాధారణ శరణార్థిని భారతదేశం గర్వపడే ద ఫ్లయింగ్ సిఖ్గా మార్చేసింది. ఇంకో అద్భుతమైన ఉదాహరణ చెప్తాను, బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి. ఒకప్పుడు వాళ్ళనెవ్వరూ అంతగా పట్టించుకునేవాళ్లు కాదు, ఒక్క మెడల్ కూడా గెలిచేవాళ్లు కాదు. అప్పుడు వాళ్ల కొత్త కోచ్ ఒక సింపుల్ ఐడియా ఇచ్చారు. అదే, ప్రతి చిన్న విషయంలోనూ కేవలం 1% మెరుగుపడటం. సైకిల్ సీట్లను కొంచెం కంఫర్టబుల్గా మార్చడం, వాళ్లు పడుకునే దిండ్లను మార్చడం, చివరికి చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించడం వరకు. ఇలా వందలాది చిన్న చిన్న మార్పులు చేశారు. ఆ చిన్న మార్పులన్నీ కలిసే వాళ్లను వరల్డ్ ఛాంపియన్గా నిలబెట్టాయి. చూసారా, ఈ 1% మ్యాజిక్ కోసం మనం మిల్ఖా సింగ్ లాంటి హీరోలవ్వాల్సిన పని లేదు. ఇది మనలాంటి, మీలాంటి, నాలాంటి సాధారణ వ్యక్తుల కోసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అనన్య అనే అమ్మాయి ఉంది. నలుగురిలో మాట్లాడాలంటే చాలా భయం. తనేం చేసిందంటే, రోజూ పడుకునే ముందు కేవలం ఒక్క పారాగ్రాఫ్ గట్టిగా చదవడం మొదలుపెట్టింది. అంతే. కొన్ని నెలల్లోనే తను ఎంత కాన్ఫిడెన్స్ స్పీకర్లు పోయిందో. అలాగే రవి పనులన్నీ మర్చిపోతుంటాడు. తను రోజూ ఉదయాన్నే ఆ రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు రాసుకోవడం మొదలుపెట్టాడు. ఆ చిన్న అలవాటే తనకి ప్రమోషన్ తెచ్చిపెట్టింది. ఇక కిరణ్ తన చిన్న షాప్లో ప్రతిరోజు ఏదో ఒక చిన్న మార్పు చేసేవాడు. ఈరోజు షాప్ సర్దటం, రేపు కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడటం. అంతే, తన సేల్స్ డబుల్ అయ్యాయి. సరే, ఇన్ని కథలు విన్నాక మనం కూడా ఈ జర్నీని మొదలుపెట్టాలనిపిస్తోంది కదా. అస్సలు టెన్షన్ లేకుండా చాలా ఈజీగా స్టార్ట్ చేద్దాం. అయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ జీవితాన్ని 1% బెటర్ చేసుకోవడానికి మీరు ఈ రోజు చేయగల ఆ ఒక్క చిన్న పని ఏంటి?
వెంటనే ఏమీ ఐడియా రావట్లేదా? పర్లేదు, వీటిలో ఏదైనా ఒకటి ట్రై చేయండి. ఉదయం బ్రష్ చేశాక ఒక్క గ్లాసు నీళ్లు తాగడం, రాత్రి పడుకునే ముందు ఒక్క పారాగ్రాఫ్ చదవడం, లేదా ఈరోజు మీకు కృతజ్ఞతగా అనిపించిన ఒక్క విషయం గురించి డైరీలో రాయడం. చూశారా ఎంత సింపులో? ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. దుర్గాసర్ గారు ఎంత బాగా చెప్పారో చూడండి. సక్సెస్ అనేది ఎప్పుడూ హఠాత్తుగా రాదు. ఎవరూ చూడనప్పుడు ఎన్నో వందల రోజులు మనం నిశ్శబ్దంగా క్రమశిక్షణతో చేసిన కష్టానికి దొరికే బహుమతే అది. కాబట్టి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్నపాటి విషయాలే ఏదో ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. ధన్యవాదాలు.